హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ మోర్. ఉగాది పండుగ వస్తుంది కదా, ఇంకా మనము ఆడవాళ్ళ పండగ అంటే క్లీనింగ్ సెక్షనే ముందు వచ్చేది అనమాట. పండగ ముందు ఎంత క్లీన్ చేస్తామో పండగ అయ్యాక కూడా అంతే ఉండిద్ది. సరే, ఈ ఉగాది పండగకి మనకు ఉగాది అంటేనే నూతన సంవత్సరం మన తెలుగు వాళ్ళకి కదా. సో ఈ పండగకి మన ఇంట్లో చేసే చిన్న చిన్న క్లీనింగ్లో నేను చేసేవి మీకు ఉపయోగపడతాయని వీడియో తీస్తున్నాను. మన లేడీస్ అందరికీ ఈ ఉగాది పండగ క్లీనింగ్ సెక్షన్లో చిన్న చిన్న టిప్స్ అనేది సిరీస్లో వస్తాయి. సో నచ్చితే కనుక లైక్ చేయండి. దానికి పెద్ద ఖర్చు కూడా అవసరం. సో 10 రూపాయల వస్తువులతోనే మనం ఇంటిని ఆర్గనైజ్ చేసుకోవచ్చు, ఎటువంటి డ్రెస్సింగ్ టేబుల్స్ కానీ ఏమీ లేకపోయినా. సో నేనైతే ముందుగా బ్యాంగిల్స్ ఆర్గనైజ్ చేస్తాను అనమాట. సో నా దగ్గర ఏంటంటే ఉన్న ఈ పాతవి అంటే పగిలిపోయిన బ్యాంగిల్స్ ఉంటాయి కదా, పెరిగిపోయిన బ్యాంగిల్స్ అవే ఎక్కువ ఉన్నాయండి. అవన్నీ తీసేసి ఏవైతే బాగున్నాయో అవి ఉంచి ఇలా నా దగ్గర ఒక బాక్స్ ఉందన్నమాట. సో ఇలాంటి బాక్సెస్, ఇలాంటివి స్టిక్స్ అనేవి ప్రతి ఇంట్లో కామనే. అందులో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే మరీ కామన్, దేనికో దానికి వస్తూ ఉంటాయి. సో దాన్ని ఏం చేశానంటే నేను ఆ స్టిక్ని అంటే దాని కరెక్ట్ సైజుతో మెజర్మెంట్తో కట్ చేసేసి దానికి బ్యాంగిల్స్ అన్నీ ఒకదాని పక్కన ఒకటి వేసేసి నేను ఆ కంటైనర్లో ఏదైతే బాక్స్ ఉందో ఆ బాక్స్లో ఇలా పెట్టేశాను. సో మనకేంటంటే ఒక బ్యాంగిల్ స్టాండ్ ఆర్గనైజర్లా ఉండిద్ది, ఈజీగా ఉండిద్ది. దాని మీద మూత కూడా ఉంది కాబట్టి పైన మనం పెట్టేయచ్చు. మనకి ఎక్స్ట్రాగా చిన్న చిన్న సింగిల్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, ఏది మనం డైలీ వేర్ కానీ బయటకు వెళ్ళేటప్పుడు వేసుకునేవి కానీ అలాంటివి ఉంటే, ఒకవేళ బ్రేస్లెట్స్ అలాంటివి ఉంటే సైడ్ ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. సింపుల్గా ఉంది కదా ఆర్గనైజర్. బాగుందా? మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. అండ్ నా దగ్గర ఏంటంటే ఇలాంటివి చిన్న చిన్నవి ట్రేస్ ఉన్నాయన్నమాట. ఇవి నేను 10 రూపీస్కి కొన్నాను బయట. సో ఇందులో ఏంటంటే మా పిల్లల మెడికల్ సంబంధించినవి కానీ మెడిసిన్స్ ఉంటాయి కదా, అందులో కూడా నేను ఎక్స్పైరీ అయిపోయినవి అన్నీ తీసాను. అదేవిధంగా ఇంకా 3 మంత్స్లో ఎక్స్పైరీ అయిపోతాయి కదా, అవి కూడా తీసాను. అండ్ కొన్ని రోజులు మనం వాడిని ఉంటాయి కదా, అవి కూడా ఎక్కువ ఉంచకూడదంట. టానిక్స్ అవి ఓపెన్ చేసి 3 మంత్స్ కన్నా ఎక్కువ ఓపెన్ చేసి ఉంచకూడదంట. అవి కూడా తీసేసాను అనమాట. సో ఉన్న వాటి వరకు ఇవంటి ఏంటంటే ఎమర్జెన్సీకి ఉపయోగపడతాయి కదా. సో పారాసిటమాల్ అలాంటివి మాత్రమే, ఎలక్ట్రోలైట్ ప్యాకెట్స్ కానీ అలాంటివి మాత్రమే ఉంచాను అనమాట. అలాంటివి ఏంటంటే ఇలాంటివి మనం ట్రేస్లో పెట్టుకోవచ్చు. అండ్ మనం డైలీ యూజ్ చేసే వస్తువులు ఉంటాయి కదా, అవి కూడా ఆయిల్స్ కానీ ఏదైనా సరే, కండిషనర్స్, పౌడర్స్ ఏదో ఒకటి ఉంటాయి కదా. సో మన ఇంట్లో ఉండేవి ఏంటంటే ఇలాగ యూజ్ చేసేవన్నీ కూడా ఇలాగ వ్యాస్లిన్ ప్రతి ఒక్కటి ఇందులో పెట్టేశాను అనమాట. ఏంటంటే మీ ఇంట్లో ఇంత తక్కువ వాడతారంటే, మా ఇంట్లో 2 మగపిల్లలండి, మా ఆయన, నేను ఒక్కదాన్ని ఆడపిల్లని. నేను అంత హై లెవెల్ మెయింటైన్ చేయను అనమాట, సింపుల్గా ఉంటాను. సో నాకేంటంటే ఎక్కువ వస్తువులు కూడా ఉండవు. ఎక్కువ పెద్ద పెద్ద క్లిప్స్ కానీ పెద్ద పెద్ద ఇలాంటివి కానీ అలా కూడా ఉంచను. నాకు ఎంత అవసరం అంతే ఉంచుకుంటాను. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మొత్తం ఇల్లంతా క్లీన్ చేయాల్సింది నేను ఒక్కదాన్నే కాబట్టి ఉన్నాయన్నీ కొనేయకుండా నాకు అవసరమైన మాత్రం ఉంచుకుంటాను. అండ్ ఈ కంటైనర్లో వచ్చి ఈ ట్రేలో నాకు నేను డైలీ యూజ్ చేసేవన్నమాట. బీబీ క్రీమ్ కానీ కాజల్, క్లిప్స్ అలాంటివి ఉంటాయి కదా. సో ఇవన్నీ ఏంటంటే ఇందులో పెడుతున్నాను అనమాట. రబ్బర్ బ్యాండ్స్ మీరు చూసారంటే క్లిప్స్ కూడా నాకు ఎక్కువ ఉండవు, నేను ఒక్కదాన్నే కదా ఆడపిల్లని. సో నేను ఏం చేస్తాను, నాకు ఎంత అవసరం అంతే పెడుతున్నాను అనమాట. అండ్ ఈ చిన్న కంటైనర్ బాక్స్లో ఏంటంటే నేను బయటకు వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా వేసుకోవాల్సినవి, బయట ఫ్యాన్సీ కొనుక్కుంటాం కదా అవి అనమాట. నాకు పెద్ద పెద్ద చాకర్స్ అలాంటివి కూడా నేను పెట్టను, ఎందుకంటే నాకు అవి పడవు, ర్యాషెస్ వస్తాయి ఎక్కువ నేను 1 గ్రామ్ గోల్డ్ వాడితే, అందుకే నేను అవి పెట్టను అనమాట. అండ్ బయటికి వెళ్తే ఇలాంటివి ఏమైనా కావాలంటే ఎప్పుడైనా ఇలాంటి చిన్న చిన్న జ్యువెలరీ, చౌలీలు కానీ అవే తీసుకుంటా. నా దగ్గర చౌలీ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే నేను అవే ఎక్కువ ఇష్టపడతాను కాబట్టి. మిగతావన్నీ అంత పెద్ద పెద్ద భారీ ఐటమ్స్ అయితే నా దగ్గర ఉండవండి. సో అందుకని ఇలాగా, ఒకవేళ మీ దగ్గర అంత పెద్ద పెద్ద ఐటమ్స్ ఏమైనా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అలాంటివి ఉన్నాయనుకోండి, మీరు ఇలాంటి బాక్సెస్, కంటైనర్స్ వాడడమే బెస్ట్ అనమాట. వాటికి డస్ట్ తగలడం అలాంటివి ఏమి ఉండవు. సో ఏంటంటే ఇవన్నీ నేను వేస్తాను. ఇవేంటంటే నేను రెగ్యులర్గా పెట్టుకునే దుద్దులు అనమాట, నా డైలీ వేర్ చెవులు. సో అవి కూడా ఇందులోనే పెట్టుకుంటున్నాను, ఎందుకంటే నేను ఎప్పుడైనా మార్చేస్తూ ఉంటాను, అవి ఇవి మార్చుతూ ఉంటాను కాబట్టి. సో అవన్నీ కంటైనర్లో వేసేసి మనకి డైలీ వేర్ రబ్బర్ బ్లాండ్స్ కానీ అలాంటివన్నీ కూడా ఇందులో వేసేసి క్లోజ్ చేసేస్తాను. ఏంటంటే డస్ట్ పట్టవన్నమాట. సో నాకు దగ్గర ఎక్కువ ఉండవు. ఇవేంటంటే పినీస్లు, మనకి శారీస్ కట్టుకునేటప్పుడు పినీస్లు కానీ చాలా సింపుల్ అనమాట. మీరు చూస్తే అసలు ఏంటి ఇవే ఉన్నాయా అనుకుంటారు, ఎందుకండి నాకు ఆడపిల్లలు లేరు కదా, నేను ఒక్కదాన్నే కదా. సో నాకు ఎంతవరకు అవసరం అంతవరకే యూజ్ చేస్తాను. దీనికోసమని ఎక్కువ కొనేయడము, పక్కన పడేయడం అలాంటివి ఏమి ఉండవు అనమాట. సో నా దగ్గర లిమిటెడ్గా ఉంటాయి. అండ్ నేను ఎలా ఆర్గనైజ్ చేశాను అనేది చూడండి. మీరు ఈ 10 రూపీస్ ట్రేస్ కనుక ఉంటే, ఒకవేళ మీకు డ్రెస్సింగ్ టేబుల్ లేకపోయినా ఉన్నా కూడా, డ్రెస్సింగ్ టేబుల్ ఉన్నా సరే ఇలాంటి ట్రేస్ కానీ ఇలాంటి బాక్సెస్ యూజ్ చేశారంటే మనకి 10 రూపాయలతో మనం ఇల్లంతా ఆర్గనైజ్ చేయొచ్చు అనమాట. ఇలా అయితే మీరు ఈజీ, మీకు ఎందుకంటే ఆర్గనైజ్ చేయడం ఈజీ ఎందుకు అంటున్నానంటే, మనకేంటంటే అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. సో అందుబాటులో ఉంటాయి, మనం ఎక్కువ శ్రమ కూడా పడవసరం లేదు. సో అందుకని చెప్తున్నాను. సో నేను ఎలా ఆర్గనైజ్ చేశాను అనేది చూపిస్తున్నాను ఈ వీడియోలో.
అండ్ ఇప్పుడు సర్దేశాను కదా, కింద చెత్త అయితే బోలెడు వచ్చిందనమాట. సో అంతా తీసేస్తే ఎంత ఖాళీ ప్లేస్ వచ్చిందా అనిపించింది. రెగ్యులర్గా చేయొచ్చు, కానీ మా పిల్లల స్కూలు హడావిడి మనకి రోజులు ఇట్టే కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి అయిపోతున్నాయి కదా. సో అన్నీ ఒకే దగ్గర పెట్టుకోకుండా క్లీనింగ్ సెక్షన్స్, సో రోజుకొక రోజు అని పెట్టుకున్నాం అనుకోండి, మనముకి ఓపిక ఉండిద్ది, మనము చేయగలం అనమాట. సో ఇటు సైడ్ ఐరన్ బాక్స్ అవన్నీ పెట్టేశాను. అండ్ ఇంకా ఛార్జర్ వైర్స్ ఫోన్కి సంబంధించినవి కానీ అవి ఉన్నాయన్నమాట. అవి అయితే నేను తర్వాత వేరే చోట పెడతాను, వేరే కబోర్డ్లో. అండ్ మెయిన్ వచ్చేసరికి ఏంటంటే మన ఇంట్లో ఎటు చూసినా కనిపించేవి ఇలాంటి బ్యాగ్స్ అనమాట, క్యారీ బ్యాగ్స్. ఇవి ఏంటంటే మనకి ఎప్పుడైనా సరుకులు తీసుకొచ్చినప్పుడు కానీ లేకపోతే కూరగాయలు తెచ్చేటప్పుడు కానీ ఇవి మన ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఉంటూనే ఉంటాయి ఇలాంటి పెద్ద పెద్ద బ్యాగ్స్. తర్వాత బియ్యపు సంచులు కూడా చాలామంది దాస్తూ ఉంటారు, నేను దాస్తాను. ఎప్పుడైనా ఏదైనా ఎక్కువ పడేయాలన్నప్పుడు అందులో వేసి పడేయచ్చు కదా. సో అన్వాంటెడ్ ఏమైనా ఉంటే అందులో వేసి మనం బయట అమ్మేయడానికైనా తీసుకెళ్ళచ్చు కదా అని దాస్తూ ఉంటాను. అవి పెట్టడానికి మాత్రం మనం ఎన్ని తిప్పలు పడతామంటే అన్ని తిప్పలు పడుతూ ఉంటాము అనమాట. ఈవెన్ కబోర్డ్స్ ఉన్న వాళ్ళు కూడా అంతే అండి. సో దానికోసమైన ఒక మంచి ఐడియా అనమాట. మన దగ్గర ఏదైనా శారీ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఇలాంటి క్లాత్ బ్యాగ్స్ మనకి చందన కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలాంటివి ఇస్తూ ఉంటారు కదా. సో ఈ బ్యాగ్స్ ఏంటంటే రివర్స్ చేసేసి మీరు ఇలా ఫోల్డ్ చేసేసారంటే మీకు ఒక క్యారీ బ్యాగ్ కంటైనర్ లాగా అయ్యిద్ది అనమాట. లైక్ మనకు ఆన్లైన్లో దొరుకుతూ ఉంటాయి కదా, అలా ఉండిద్ది అనమాట చూడడానికి. ఇదేంటంటే చూడడానికి బయటకి నీట్గా ఉండిద్ది, అలాగే ఎక్కువ పడతాయి. ఒకేసారి అన్నీ మడతపెట్టి అందులో తోసేసి మూట కట్టేసి పెట్టేయకుండా మీరు ఇలా ఫోల్డ్ చేశారంటే ఈజీగా ఉంటాయి. ఇదే మీరు ఏదైనా పాత బట్టలు పెట్టడానికి వాడచ్చు. దీన్నే మీరు ఒక నీట్గా ఒక బ్యాగ్ ఇలా చేశారంటే, అంటే చుట్టూరు స్టిక్ చేసి అలాంటివి చేశారంటే మనం బట్టలు కూడా పెట్టుకోవచ్చు. తర్వాత ఇట్లో పిల్లలు ఏవైనా బొమ్మలు ఉంటాయి కదా, సో అవి కూడా స్టోర్ చేయొచ్చు. మీరు 2 పిల్లలు అంటున్నారు, బొమ్మలు లేవంటే బోలెడు ఉన్నాయండి. ఇవాళే నేను ఒక సంచుడు ఇరిగిపోయినాయి అవి ఇవన్నీ తీసి పడేశాను. ఎందుకంటే ఇంట్లో నాకు ఇల్లేమో చిన్నది, నాకేమో ఎక్కువైపోతుంది చెత్త అంతా. సో వాళ్ళు ఏం వాడతారో అయ్యే ఉంచి మిగతా అన్నీ పడేశాను అనమాట. ఇంకా అవన్నీ పెట్టుకుంటూ వెళ్ళానంటే వీడియో నాకు ఇంత అయి కూర్చుండిద్ది. సో ఇంకా 3 రోజులే ఉంది కదా, టైం లేదు కాబట్టి అందుకని తక్కువలో మీకు చూపిస్తున్నాను ఏది ఇంపార్టెంట్ అయితే అయ్యి అనమాట. మీరు ఇలాగే చేసి మీరు పిల్లల బొమ్మలు కానీ లేకపోతే వాళ్ళ బుక్స్ కానీ అన్వాంటెడ్ వస్తువులు ఏవైనా ఇవి ఎప్పుడో ఉపయోగపడతాయి ఇప్పుడు కాదు అన్న వస్తువులు కూడా ఇలాంటి బ్యాగ్ని రివర్స్ చేసి ఒక కంటైనర్లా చేసి పెట్టచ్చు అనమాట. సో నేను ఇలా చేస్తున్నాను. ఇది చూసారు కదా, అన్నీ ఒక దగ్గరే ఉన్నాయి. ఇవి ఎన్ని కావాలంటే అన్ని పడుతూ ఉంటాయి అన్నమాట. మనకి వెనక్కి బ్యాక్ సైడ్ కొంచెం పుష్ చేసామంటే అన్నీ అక్కడే పడుతూ ఉంటాయి. సో చూసారు కదా, నీట్గా ఉండిద్ది. మన కబోర్డ్స్లో కూడా నీట్గా పెట్టచ్చు అనమాట. ఇలా ఆర్గనైజర్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.